అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను కాకరకాయ ఉల్లిగడ్డల కారం చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఒక అరకిలో కాకరకాయలు తీసుకున్నానండి. ఒక అరకిలో సుమారు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే, ముందుగా కాకరకాయలు కడిగి పెట్టుకొని ఉల్లిపాయలు రెడీ చేసుకున్నామండి. కాకరకాయలని ఈ పైన ఇలాగా ఈ పొట్టు ఉంది కదండి, ఇలాగా పైన ఈ పొట్టుని తీసేస్తామండి. తీసేసి వాష్ చేసుకుంటామండి. ఇలాగా వాష్ చేసుకుంటామండి. చేసుకున్నాక కాకరకాయల్ని ఇలాగా చక్రాలుగా కట్ చేసుకుంటామండి. చూస్తున్నారు కదండి, ఇలాగా చక్రాలుగా కట్ చేసుకొని ఇవి దీంట్లో వేసుకుంటామండి. ఇలాగా ఒక బౌల్లోను వేసేసుకొని ఇవ్వండి, ఇట్లా మొత్తం ఇలాగే కట్ చేసేసుకొని ఇలా బౌల్లో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇది సాల్ట్ అండి, వీటి మీద ఇలా చిమ్మాలండి. ఇట్లా వేస్తాం వల్ల మనకి మళ్ళా ఇలా అనుకుంటే ఈ సాల్టు ఇవి రెండు కలిసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత గాను ఇవి వాటర్ వచ్చేస్తుంది అండి. వాటర్ వచ్చిన తర్వాత చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి సాల్ట్ వేసిన తర్వాత 5 నిమిషాలు ఇలా పెడితే ఇలా వాటర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం కొంచెం ఇలా అనుకొని ఇలా పిండేయాలి. ఈ వాటర్ని మనం ఇలాగ పిండేసేసి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఈ మొత్తం కూడా ఇలా పిండేసి వాటర్ అంతాను ఈ గ్రెయిన్ వాటరు ఈ చేదు వాటరు చాలా వరకు దిగుద్ది ఫ్రెండ్స్. అలా అని మొత్తం పిండకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మొత్తం పిండకూడదు. మామూలుగా మాదిరిగా పిండుకుంటే ఈ వాటర్ ఇలా వచ్చేస్తుంది. ఇగోండి ఫ్రెండ్స్, చూసారు కదా, వాటర్ చూడండి ఎంత వచ్చిందో. ఈ గ్రెయిన్ వాటర్ ఇదంతాను పారబోసేయాలి. ఇప్పుడు మనం ఈ ఉల్లిగడ్డల్ని ఇలాగా కోసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ ఉల్లిగడ్డలు ఇలా కోసేసుకొని మొత్తం పెద్ద పెద్ద ముక్కలే కోసుకోవాలండి ఇలాగా. ఎందుకంటే ఇవి మిక్సీలో వేస్తాం కదండి, అందుకని చిన్న ముక్కలు కోసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ పెద్దవే కోసుకోవాలండి. ఇలా నేను ఇలాగా కచ్చాబిచ్చాగా కోసేసుకుంటే మనం మిక్సీలో వేసేసరికల్లా ఇది కొంచెం మెత్తగానే వస్తుంది కదండి. చూసారు ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు కూడా కోస్తాం అయిపోయింది. ఇప్పుడు మనం ఉల్లిగడ్డల్ని మిక్సీ జార్లో వేసాము. అదిగోండి, దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, పొట్టు తీయని అవసరం లేదండి. వెల్లుల్లిపాయలు చూసారా, ఇలా చాలండి. ఇవి ఇలా వేసేసుకోవటమేనండి. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఫ్రెండ్స్, దీంట్లోనూ మనం జీలకర్ర అండి, జీలకర్ర కూడా 3 టీ స్పూన్లు జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ మిక్సీ జారు మూత పెట్టేసుకోవాలండి.
పెట్టుకొని మిక్సీ ఆడేసామండి. ఆడిన తర్వాత దీన్ని ఇలా మూత తీసి దీంట్లోనూ కారం వేసుకోవాలండి. ఇలాగా 3 స్పూన్లు అండ్ హాఫ్ అండి. ఇలా వేసుకొని మనం ఈ గరిటెతోటి ఇలాగా తిప్పుకోవాలండి. ఇలాగా మొత్తం కూడా కారం కలుపుకోవాలండి. చూసారు కదండి, ఈ ఉల్లిగడ్డల పేస్టు ఇట్లాగా పచ్చడిలాగా అయిపోయిందండి. అయితే ఇప్పుడు తర్వాత ఇదిగోండి కళాయి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేయాలండి. కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఆవాలు వేసుకున్నాం. ఆవాలు వేసుకొని చిటపట్లు ఆడేటప్పుడు ఆవాలు చిటపట్లు ఆడుతున్నాయండి. దీంట్లోనే ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. కరివేపాకండి. ఇవి ఇలాగా తిప్పుకుంటూ తాలింపు మాడకుండా మనం ఇప్పుడు ఈ పిండేసిన కాకరకాయ ముక్కల్ని చూసారు కదండి, ఇట్లాగా ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో ఇలాగ వేసేస్తాము. ఇప్పుడు కొంచెం ఇలా కలుపుకుంటే మనం వేగుతూ ఉంటాయండి. ఇవి బాగా వేగాలండి, గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇలాగా మళ్ళా తిప్పుతూ ఉండాలండి. కొంచెం ఈ నూనెలో మగ్గుతూ ఉంటుంది కదండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగ కొంచెం మగ్గాలండి. మగ్గేదాకా కొంచెం మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పసుపు అండి, ఇలా మగ్గుతూ ఉంది కదండి ఆయిల్లోనూ, అప్పుడు మనం పసుపు వేసుకోవాలండి. మనం తగినంత వేసుకోవచ్చండి మన పసుపు. ఇట్లా వేగుతూ ఉంటుందండి. ఇక మనం ఇప్పుడు మూత పెట్టవలసిన అవసరం లేదండి. ఇలాగే ఏగుతుందండి. ఈ కాకరకాయలు ముక్కలు ఇలాగా ఏగుతూ ఉంటేనండి. ఇప్పుడు ఈ కాకరకాయలు ఇలాగా ఈ ముక్కలు ఏగుతూ ఉంటాయి కదండి. ఎల్లుల్లిపాయ, దీంట్లో కరివేపాకు, ఈ స్మెల్ చాలా బాగుంటుందండి ఇలా వేగుతూ ఉంటాయి. ఇదిగోండి చూసారు కదండి, ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి. ఇట్లా వేగిపోయిన తర్వాత ఇలా తిప్పుకొని ఇప్పుడు మనం ముందుగా ఇది పేస్ట్ ఆడుకున్నాం కదండి మిక్సీలో, ఇవి దీంట్లో వేసేసుకోవటమేనండి. కొంచెం హైలో వేగిన తర్వాత ముక్కల్ని తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. ఇట్లాగ ఇది వేసి ఇలా
కలుపుకోవాలండి. మొత్తం కలిసేదాకా కలుపుకుంటే ఉల్లిగడ్డలో కాకరకాయ చట్నీ రెడీ అయిపోతుందండి. ఇంకా ఒక 10 నిమిషాలు మగ్గాలండి. మగ్గిన తర్వాత చూపిస్తానండి మళ్ళీ మీకు. కొంచెం మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు మగ్గబెట్టేసుకుంటే మనం ఉల్లిగడ్డలో కారం రెడీ అయిపోతుందండి. ఎరుపు మగ్గబెట్టిన తర్వాత ఇలాగ మూత తీసి ఇలాగా కలుపుకోవటమేనండి. ఇలాగ తిప్పేసుకుంటే ఇంకా రెడీ అయిపోయిందండి. ఉల్లిగడ్డల కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంతేనండి. స్టవ్ ఆఫ్ చేసి టేస్ట్ చూద్దామండి. అబ్బా, చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగుందండి. వేడివేడి అన్నంలోనూ వేసుకొని తింటే అమృతంలాగా ఉంటుందండి.